నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నందిపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, ఎంపీడీయూ ఎంఆర్యూ కార్యాలయంలో సందర్శన, ఇందిరమ్మ ఇళ్లపై ఆరా తీసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోదీ, వెంటనే ప్రధానిగా మోడీ రాజీనామా చేయాలి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాడాల మోహన్ రెడ్డి. అమరవీరులను స్మరించుకుంటాం, భారీగా విజయవంతమైన తిరంగా ర్యాలీ, పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరుతున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. NH 63 రహదారిలో బ్లాక్ స్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు సిపి సాయి చైతన్య. నవీపేట్ మండలంలోని రాంపూర్ రోడ్ ఏటీఎం చోరీ పాల్పడిన దొంగలు, నిందితులను ఛేదించిన పోలీసులు. పుట్టిన శిశువుకి ముర్రుపాలు అవసరం, తల్లిపాల వారోత్సవాల్లో ప్రముఖులు వెల్లడి. ప్రజలందరూ సోదర భావనతో మెలగాలి, రెంజల్ జలాల్ బుఖారీ దర్గా ఉర్స్ ఉత్సవాల్లో పాల్గొన్న సిపి సాయి చైతన్య. నందిపేట మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం, ఎరువుల గోడౌన్, పశు వైద్యశాల, నర్సరీ, ఫైర్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. 100% FRS ద్వారా హాజరు అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు. ఫేస్ రికగ్నిషన్ హాజరు సంపూర్ణంగా అమలు అయ్యేలా రోజువారీ పర్యవేక్షణ చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. టాయిలెట్స్, తాగునీటి వసతి వంటి సదుపాయాలు అవసరమైన పక్షంలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHC ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నందున గర్భిణీలు స్థానికంగానే సుఖప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్కు సూచించారు. హై రిస్క్ కేసులను CHCలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రెఫర్ చేయాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తులు పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని తహసీల్దార్ సంతోష్కు కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీఓ శ్రీనివాసరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ నెల 13న చేపట్టనున్న మార్కింగ్ మహామేళలో లబ్ధిదారులు అందరూ మార్కింగ్ పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. గ్రౌండింగ్ అయిన అనంతరం ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు.
దేశంలో ఎలక్షన్ కమిషన్ను అడ్డుపెట్టుకుని నరేంద్ర మోదీ చేసిన ఓట్ల దొంగతనానికి నిరసనగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మోదీ దిష్టిబొమ్మ దానం చేసే కార్యక్రమంలో పోలీసులు మరియు కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విజయవంతంగా కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ఎలక్షన్ కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకొని దొంగ ఓట్లు సృష్టించి అధికారంలోకి రావడం జరిగిందని, రాహుల్ గాంధీ ఓట్లలో దొంగతనం జరిగిందని బయట పెట్టగానే ఎలక్షన్ కమిషన్ తన అధికారి వెబ్సైటును బ్యాన్ చేయడం జరిగిందని, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేయకుంటే ఎందుకు వెబ్సైటును బ్యాన్ చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ 10 సంవత్సరాలుగా ఓట్ల నమోదు ప్రక్రియలో తప్పు జరుగుతుందని పదే పదే చెప్తున్న విషయం ఈరోజు వెలుగులోకి వచ్చిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఆయన అన్నారు. దేశంలో నిజాయితీ గల నాయకుడు కేవలం రాహుల్ గాంధీ అని, ఎల్లప్పుడూ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అయినా అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ను తన ఆధీనంలో పెట్టుకొని దేశంలో ఎన్నో వేల ఓట్లు దొంగతనంగా సృష్టించి మోదీ అధికారంలోకి వచ్చాడు తప్ప ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదని, దేశానికి నైతికంగా మోదీ ప్రధాని కాదని కేశవేణు అన్నారు. రాహుల్ గాంధీ మోదీ చేసిన దొంగ ఓట్ల ప్రక్రియను బయట పెడితే బీజేపీ నాయకులు ఏం చేయాలో తెలియక రాహుల్ గాంధీపై అవాక్కులు చవాక్కులు పేలుస్తున్నారని ప్రజలు ఇప్పటికైనా గమనించాలని, నిజమైన నాయకులు ఎవరు స్వార్థాల కొరకు వ్యవస్థలను వాడుకుంటున్నారో గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామకృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్సీ సేల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షులు యాదగిరి, వివిధ ఆలయాల చైర్మన్లు లవంగ ప్రమోద్, మధుసూదన్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ, నగర ఎస్సీ సేల్ అధ్యక్షులు వినయ్, సంగెం సాయిలు మరియు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఎన్డీఏ కూటమిలోని ఎంపీలు నిరసన తెలియజేస్తే, ఎప్పుడైతే మోడీ మీద ఆరోపణలు వస్తాయో అప్పుడు పోలీసులు ముందుకొచ్చి కాంగ్రెస్ నాయకుల్ని అరెస్ట్ చేయడం, చిత్రహింసలకు గురి చేయడం, నిజమైన దేశ రక్షణని ఇబ్బందులు గురి చేయడం మోడీ యొక్క విధానం. మొన్న రాహుల్ గాంధీ గారు దేశంలోని జాతీయత, దేశభక్తి, ఐక్యతను చాటి చెప్పే విధంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొనడం జరిగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని గుండెల నిండా దేశభక్తితో భారత్ మాతాకి జై అనే నినాదాలతో ఇందూర్ నగరం ఓరెత్తిపోయింది. తిలక్ గార్డెన్స్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో తల్లి భారతవాణి ధ్యాస సంఖ్యలు తెంచడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అర్పించడం జరిగిందని, వారి బలిదానాల కారణంగా మనం ఈరోజు స్వేచ్ఛా వాయును పీల్చుకోగలుగుతున్నామని అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ భారతదేశ ఐక్యతను, జాతీయతను, దేశభక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా భారతదేశమంతటా నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇందూర్ నగరంలోని గాంధీ చౌక్ నుండి తిలక్ గార్డెన్ వరకు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయంటే కారణం మనలో ఉన్న దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలే అని
తల్లిదండ్రులు కానీ గురువులు కానీ చిన్నప్పటి నుండే పిల్లల్లో దేశభక్తి పెంపొందించే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి జీజీఐ బాయ్ ఎలా దేశభక్తిని నూరిపోసిందో అదే విధంగా ప్రతి ఇంట్లో ఒక శివాజీ మహారాజును తయారు చేయాలన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూసే ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ఒక గుణపాఠం అన్నారు. భారత్ రక్షణ వ్యవస్థ చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయని అన్నారు. ప్రపంచ దేశాలకే పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి భారత్ చేరుకుందని, భారతీయుల అందరూ లక్ష్యం జాతీయ పునర్నిర్మాణం, భారతదేశాన్ని విశ్వ గురువుగా చూడాలనే సంకల్పంతో సాకారానికి మహనీయుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశం భారతీయుల మంత్రం ఒకటే. ఏ సమస్య వచ్చినా కానీ మొన్న సింధూర్ ఆపరేషన్ ఏదైతే భారతీయులందరూ కూడా ఏకతాటిపై ఏ విధంగా ఐక్యమత్యమైనరో, ఇది భారతదేశం అత్యధిక జనాభా ఉన్న భారతదేశము సమయం వస్తే మేమందరం ఒక ముట్టి ఒకరే ఉన్నామని చెప్పడానికే ఈ తిరంగా ర్యాలీ. ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవం కన్నా ముందు ఈ తిరంగా ర్యాలీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గుపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ క్యాంప్ కార్యాలయంలో డిచ్పల్లి మండలం కొరెట్పల్లి గ్రామంలో వివిధ పార్టీల నుండి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాను ధరించి పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరామని కొనియాడారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నెలలో 20 రోజులు నియోజకవర్గ అభివృద్ధి పనులకు శ్రమించి తనదంటూ శైలిలో ముందుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాహర్, మార్కంటి శ్రీను, మార్కంటి రామచందర్, మార్కంటి నవీన్, మార్కంటి శేఖర్, మార్కంటి నరేష్, మార్కంటి ప్రేమ్ కుమార్, మార్కంటి రాజేష్, మార్కంటి దశరథ్, కుమారి శాలివాహన సంఘం సభ్యులు పాల్గొన్నారు. NH 63లో బ్లాక్ స్పాట్గా గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలను స్వయంగా జిల్లా కలెక్టర్ మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో అట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని NH 63 కమ్మర్పల్లి నుండి బోధన్ వరకు గల 77 కిలోమీటర్ల పరిధిలో గల రోడ్డును పోలీస్ శాఖ, R&B శాఖ, NIC శాఖ, పంచాయతీ శాఖ, మోటార్ వెహికల్ శాఖ, 108 సర్వీస్ శాఖ మొదలగు శాఖల అధికారులతో సమన్వయంతో శూన్యంగా పర్యవేక్షణ చేశారు. ఈ పర్యవేక్షణ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి IAS మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య IPS పాల్గొనడం జరిగింది. ప్రజల ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈ దిగువ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వర్షం కారణంగా రోడ్లో ఎక్కువగా గుంతలు ఏర్పడడం వలన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని, వాటి మరమ్మతులు త్వరగా చేయాలని అన్నారు. NH 63 పరిధిలో ఉన్నటువంటి దుకాణాలు, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్, విగ్రహాలు వెనుకకు జరిపించాలని తెలిపారు. గ్రామాలలో పాదచారులు దాటుటకు జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొన్ని చోట్ల జంక్షన్లు మూసివేయడానికి మార్కెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. మూల మలుపులు రోడ్లో విశాలముగా కనబడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఆర్మూర్ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదం సంఘటన దృశ్యాన్ని తిలకించడం జరిగింది. రిఫ్లెక్షన్ రేడియం స్టిక్కర్లను అవసరం గల చోట్ల ఏర్పాటు చేయాలన్నారు. అప్రోచింగ్ రోడ్ల వద్ద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారిని కాల్పెట్టేటటువంటి అన్ని రకాల రోడ్లకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని గ్రామాలలో గ్రామ ప్రజల నిర్ణయం మేరకు వారి సూచనలను కూడా తీసుకొని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్ణయించి పోలీసులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా సహకరించాలని తెలియజేశారు. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. కమింగ్ బ్యాక్. నవీపేట మండల కేంద్రంలోని సోమవారం రాత్రి రాంపూర్ రోడ్డు వద్ద గల SBI ATM దొంగతనానికి ప్రయత్నించిన రెంజల్ మండలం కూలేపల్లి గ్రామానికి చెందిన సుద్దపల్లి నరేష్ను అదుపులో తీసుకోవడం జరిగిందని SI వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా SI వినయ్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ SBI కంట్రోల్ రూమ్ నుండి పోలీస్ స్టేషన్ ఫోన్ రావడంతో పోలీసులు వెంటనే ATM వద్ద చేరుకొని నిందితుడు ATMను పగలగొడుతుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. మద్యం సేవించి దొంగతనానికి పాల్పడ్డాడని SI తెలిపారు. నిందితులపై ఎటువంటి కేసులు ఉన్నాయా లేవా అని విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు. SI వినయ్ కుమార్ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. నిన్న అర్ధరాత్రి సమయంలో రాంపూర్ రోడ్లో గల SBI ATMలో ఒక అనుమానాస్పద వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. వాళ్ళు SBI ఎవరైతే ATMని మేనేజ్ చేస్తారో వాళ్ళు అక్కడ CC ఫుటేజ్లో ఒక అతను అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడని చెప్పి మా కంట్రోల్ రూమ్కి ఇంటిమేషన్ రాగానే నైట్ పెట్రోలింగ్లో ఉన్న మా సిబ్బంది ASI గారు అండ్ సిబ్బంది వెంటనే ఇమీడియట్గా స్పాట్కి చేరుకోవడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఒక అతను తాగిన మత్తులో ATM ఏదైతే మిషన్కి ఉన్న డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ ఇంకా శ్రీ మహాలక్ష్మి ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి డాక్టర్ G హరికృష్ణ పిల్లల వైద్య నిపుణులు మాట్లాడుతూ న్యూ అంబేద్కర్ భవన్లో తల్లిపాల వారోత్సవాలు మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ సంయుక్తంగా చిన్నపిల్లలకు సంబంధించిన తల్లిపాల వారోత్సవాలను ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి మరియు DM మెట్రో రాజశ్రీ, ఉమెన్ కమిషనర్ చైర్మన్ సుధం లక్ష్మి, CDPO సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, పాలిచ్చే తల్లులు మరియు 200 మంది ఈరోజు స్థానికంగా కలిసి జిల్లా వ్యాప్తంగా మంచి ఉద్దేశంతో గత 5 నుండి 6 సంవత్సరాల నుంచి శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ నుంచి శిశు సంక్షేమ శాఖ తల్లిపాల వారోత్సవాలు జరపడం జరిగింది. తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని, తల్లిపాలు ఇచ్చే సంస్కృతిని, ఆరోగ్యకరమైన శిశువు ఉండాలి, ఆరోగ్యకరమైన పౌరుడు ఉండాలని ఆయన డాక్టర్ హరికృష్ణ తెలిపారు. WHO ఏం చెప్పిందంటే బై 2030 కల్లా మనం 70% ఆఫ్ ఏదైతే ఉంటుందో ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అంటే సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా పుట్టిన వెంటనే గంట లోపల తల్లిపాలని ఇనిషియేట్ చేస్తూ మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇస్తూ తర్వాత 6 months తర్వాత అదనపు ఆహారం అంటే కాంప్లిమెంటరీ వీలింగ్ ఫుడ్ ఇస్తూ 2 సంవత్సరాలు పై వరకు మనం తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ సంఖ్యని 2030 కల్లా 70%కి తీర్చిదిద్దాలనే WHO యొక్క గోల్ ఉంది. తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు. పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టాలి. అవి మురిపాలు అంటారు. పిల్లలకు నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా పిల్లలు శక్తివంతంగా ఉంటారు. కొందరు పిల్లలకు డబ్బా పాలు పడతారు. అలా పట్టడం ద్వారా పిల్లలు బలంగా ఉండరు. కావున తల్లిపాలు పట్టడం చాలా మంచిదే. తల్లిపాలు ఒక అమృతం లాంటిది. కావున ప్రతి తల్లి పిల్లలకు పాలు ఇవ్వడం మంచిదే. గర్భంలో ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. అలా చేయకపోతే బిడ్డ పుట్టినాక పిల్లలకు రోగాలు హాస్పిటల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రెగ్నెన్సీతో ఉన్నవారికి శ్రీమంతం చేసి అన్నప్రసాదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, CDPO సూపర్వైజర్స్, DM మెట్రో రాజశ్రీ, ఉమెన్స్ కమిషనర్ చైర్మన్ సుధం లక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు అమృతం, ముర్రుపాలు బంగారం అని మన కళాకారులు కూడా చాలా చక్కగా చెప్పారు. మరి అది మీరందరూ
ప్రతి అంగన్వాడీ టీచరు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. మరి అందరూ చక్కగా పాటించి మరి పిల్లల్ని చక్కదిద్దుకుంటే బాగుంటుందనే ఉద్దేశం. నాడు రాత్రి సమయంలో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెంజల్ బేస్ సమీపంలో గల జలాల్ బూకరీ దర్గా ఉర్సు ఉత్సవాలు గత 3 రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేడు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ సందర్భంగా ఉర్సు ఉత్సవాలు మరియు కవాలి కార్యక్రమంలో పాల్గొని చెదర్ సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని మరియు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ పోలీసు వారికి సహకరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, రుద్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకృష్ణ, బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ విజయ్ బాబు మరియు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎక్సైజ్ డీసీ నిజామాబాద్ వి సోమిరెడ్డి ఆదేశాల మేరకు కిల్లా రోడ్డు ఏరియాలో తనిఖీలు నిర్వహించారు. ఒక వ్యక్తిని షేక్ మీరజ్ సన్నా షేక్ ఫయాజ్ వయసు 24 సంవత్సరాలు నిజామాబాద్ రూరల్లోని అదుపులోకి తీసుకొని అతను బైక్పై ఎండు గంజాయిని రవాణా చేస్తూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి 6.5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని పల్సర్ బైక్ను మరియు సెల్ ఫోన్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను మహారాష్ట్రలోని బోకర్ తాలూకాకు చెందిన వ్యక్తి. ఫారూక్ కురేషి సన్నా ఎండి కురేష్ నుండి కొన్ని తెచ్చి నిజామాబాద్ నగరంలో అమ్మడానికి తెస్తున్న సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఫరూక్ కురేష్ని A2గా కేసు నమోదు చేయడం జరిగింది. అతను పరారీలో ఉన్నాడు. ఈ తనిఖీలో ఎస్ఐ నరసింహాచారి, సిబ్బంది విష్ణు, భూమన్న, అవినాష్, భోజన్న, ఉత్తమ్, శ్యామ్ పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథ్ 134వ జయంతిని నగరంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ తన ప్రసంగంలో డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గ్రంథాలయ ఉద్యమంలోని ప్రముఖులలో ఒకరన్నారు. ఈయన జయంతి రోజును జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా మరియు లైబ్రరియన్స్ డేగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రధానంగా చెప్పాలంటే డాక్టర్ రంగనాథన్ గ్రంథాలయాల్లో ఉన్న ప్రతి పుస్తకానికి ప్రతి చదువరికి పుస్తకం ఉండాలన్నారు. పుస్తకాలు విషయాల వారీగా ఉంచడానికి క్లాసిఫికేషన్ వర్గీకరణ అనే సబ్జెక్టు పెట్టినారు. ఈ సందర్భంగా డిప్యూటీ లైబ్రేరియన్ ఏ రాజిరెడ్డి చైర్మన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ బి తారకం, కార్యాలయ ఇన్ఛార్జ్ సీనియర్ అసిస్టెంట్ టి నరేష్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సి రాజేశ్వర్, రికార్డ్ అసిస్టెంట్స్ శ్రీనివాస్, అభిలాష్, శ్రీమతి భాగ్యలక్ష్మి, సిబ్బంది మధు, అబ్బాదాస్ మరియు గ్రంథాలయ పాఠకులు హాజరైనారు. ఈరోజు గ్రంథాలయ శాస్త్ర ఉద్యమ నాయకుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఆర్ రంగనాథన్ గారు గ్రంథాలయాల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేయడం, అదేవిధంగా సబ్జెక్టు వైగా సబ్జెక్టు ఏదైతే అవసరమో ఆ విధంగా సబ్జెక్టు వైగా క్లారిఫికేషన్ ఇస్తూ పుస్తకాలు కూడా గ్రంథాలయంలో ఉంచడానికి ఆయన చాలా కృషి చేసినారు. కాబట్టి ఈరోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో రెవెన్యూ సదస్సులు వచ్చినటువంటి భూభారతి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం భూభారతి దరఖాస్తులలో సర్వేలో ఇబ్బందులు ఉండడం వల్ల సమయం పడుతుందని ప్రజలు సహకరించాలని, వీలైనంత త్వరగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేసే విధంగా తాము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అసైన్డ్ భూములు పట్టాల విషయమై ఆయన సిబ్బందితో చర్చించారు. ఎప్పటికప్పుడు భూభారతిలో వచ్చిన దరఖాస్తులు సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఫాతిమా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, సర్వేయర్ జాదవ్, గౌతమ్, రెవెన్యూ సిబ్బంది రజని, అభిషేక్, శంకర్,
ఫారిన్ తదితరులు ఉన్నారు. రెవెన్యూ సదస్సులు కొంచెం అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నది అండ్ డిస్పోజల్ కోసం ఇన్స్ట్రక్షన్స్ రెగ్యులర్గా వస్తున్నది పైన నుంచి కలెక్టరేట్ నుంచి. అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ CCLA నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నది ఈ 15,000 వరకు అన్ని రెవెన్యూ సదస్సులు అప్లికేషన్ డిస్పోజ్ చేయాలి. సో ఆ సందర్భంగా ఇప్పుడు MRO రేంజల్ ఆఫీస్లో వచ్చి ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అండ్ ఇమీడియట్గా క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. పోచంపల్లి పల్లెలలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి వనంలో మరియు గ్రామ ప్రధాన రహదారి డివైడర్ మధ్యలోన నాటిన కోన కుర్పాస్ చెట్లు ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారాయి. గుజరాత్ రాష్ట్రం 2023 సెప్టెంబర్లో ఈ చెట్లను అడవులు మరియు ఇతర ప్రాంతాల్లో నాటడానికి నిషేధం విధించింది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అలర్జీలు, జలుబు మరియు దమ్ము వంటి ఆరోగ్య సమస్యలకు ఇది కారణంగా ఉండొచ్చని ఆందోళన ఉందని పేర్కొన్నారు. కొన్ని పరిశోధనలు కోనకార్పస్ చెట్ల పువ్వుల వలన శరీరంలో అలర్జిక్ ప్రతిస్పందన పొందే అవకాశం తక్కువగా ఉందని సూచిస్తున్నాయి. ఒక అధ్యయనంలో 90 మంది అస్తమా, అలర్జిక్ రైనిటిస్ బాధితులపై స్కిన్ గుచ్చు పరీక్షలో సుమారుగా 17% మందికి మాత్రమే స్వల్పమైన ప్రతిస్పందన కనిపించినది. ఇది చాలా తక్కువ స్థాయిగా భావించదగినది. తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 2025 మార్చిలో ఈ చెట్లను తీసివేయాలని కోరారు. వారు చెట్ల నుండి వేరే ఆక్సిజన్ ఉత్పత్తి కాకుండా కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుందని, ప్రజల అనారోగ్యం పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల డిమాండ్ కోన్ కార్పస్ తొలగించండి, స్థానికులు సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకొని కోన కార్పస్ చెట్లను తొలగించి పర్యావరణానికి మేలు చేసే తాటి, బొప్పాయి, మామిడి, వేప, ఉసిరి వంటి స్థానిక జాతి చెట్లు నాటాలని చెప్పారు. నవీపేట్ మండల కేంద్రంలోని డాక్రా మహిళా సంఘం కార్యాలయంలో మంగళవారం రోజున డాక్రా సంఘాల అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటీఎం మహేష్ కుమార్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలలో దివ్యాంగుల సంఘాలు, కిషోర బాలికల సంఘాలు, వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. మరియు నూతనంగా ఇందిరమ్మ హౌసింగ్ మంజూరు అయిన వారికి డ్వాక్రా సంఘాల ద్వారా లోన్ మంజూరు చేయడం గురించి శిక్షణ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు నూతన సంఘాలు ఏర్పాటు చేయాలని సంఘ సభ్యులకు సూచించారు. నూతన సంఘాలు ఏర్పాటైన వారికి బ్యాంకులో ఖాతా ఇప్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా మహిళలకు, దివ్యాంగులకు, వృద్ధులకు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమైన విషయమని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సుశీల, సిసిలు, వివోఏలు, గ్రామ సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని మన నవీపేట్ మండలంలో ఏదైతే శిక్షణ కార్యక్రమం ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం ఏంటంటే 4 ప్రధాన అంశాలు మనం ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే గౌరవ మనకు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశం. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బిపి మధుసూదన్ రావు తెలియజేశారు. ఇట్టి ఉద్యోగ మేళకు ఫ్లిప్కార్ట్, వరుణ్ మోటార్స్ కంపెనీల వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతారు. ఉద్యోగాలు: టీమ్ లీడర్, హబ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, డెలివరీ బాయ్ గర్ల్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్షిప్ మేనేజర్, సూపర్వైజర్. అర్హతలు: 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, MBA. జాబ్ లొకేషన్ నిజామాబాద్ మరియు జిల్లా వ్యాప్తంగా. కావున ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీ నగర్, నిజామాబాద్ నందు 14/8/2025 నాడు ఉద్యోగ మేళా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనగలరు. వివరాలకు 9948748428 లేదా 9959456793 ఫోన్ ద్వారా సంప్రదించగలరు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, SSC మెమో ఫోటో తీసుకురాగలరు. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి అధ్యాపకుల విద్యార్థుల సహకారంతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థి కీర్తి శేషులు జెర్సీ బాలరాజ్ గౌడ్ జ్ఞాపకార్థం కాలేజ్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. అవసరమన్న వారికి ఆపదలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని, ముఖ్యంగా యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రక్తదాన విషయంలో రాష్ట్రంలోనే ముందుండాలని అన్నారు. మన జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా రక్తాన్ని అందిస్తున్నామని, మన జిల్లాలోనే జిల్లా అధికారులు మరియు సిబ్బంది తప్పకుండా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని ప్రతి ప్రజావాణిలో కోరుచున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధులు రఘుకుమార్, దుస్థిరం నరసింహం, రమేష్ రెడ్డి, కాలేజీ అధ్యాపకులు శ్రీనివాసరావు, సుధాకర్, కీర్తి శేషులు, బాలరాజు, భార్య, పిల్లలు, విద్యార్థులు హాజరయ్యారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతి బిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చాకులింగం, అధ్యక్షుడు జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు శిబిరంలో పాల్గొన్నారు. కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా లయన్స్ కంటి ఆసుపత్రి ఆర్మూర్లో ఆపరేషన్స్ చేయిస్తున్నాము. అటువంటి వారికి ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ కూడా చేస్తున్నాము. కావున మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు, కంటితో బాధపడే వ్యక్తులందరూ మమ్మల్ని సంప్రదించి మా లయన్స్ భవన్లో జరుగుతున్నటువంటి బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై అకాల వర్షాల కారణంగా ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో ఎడపల్లి పోలీసులు స్వయంగా ముందుకు వచ్చి గుంతలు పూడ్చారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై అకాల వర్షాల కారణంగా ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో ఎడపల్లి పోలీసులు స్వయాన ముందుకు వచ్చి గుంతలు పూడ్చారు. మంగళవారం ఉదయం ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ నేతృత్వంలో దూపల్లి గేట్స్, ఎడపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఏర్పడ్డ పెద్ద గుంతలను కంకరతో పూడ్చివేశారు. పోలీసులు చేసిన కృషిని పలువురు అభినందించారు. నగరంలో ప్రెస్ క్లబ్లో విద్యా వైద్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైద్య విద్య ప్రభుత్వ రంగాలపై నిర్లక్ష్యం, ప్రైవేట్ కార్పొరేట్ వ్యాపారాలకు ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో ఆర్మూర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు 10% చొప్పున కేటాయించాలని, వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఏ ప్రాతిపాదికన రోగ నివారణకు ధర నిర్ణయించారో ఆ ధరలను ప్రైవేట్ వ్యాపారులకు ధరలు మించకుండా వర్తింపచేసే విధంగా బోర్డుపై ప్రదర్శించాలని సమావేశం డిమాండ్ చేస్తుందని, విద్యా హక్కు చట్టం పేర్కొన్నట్లుగా ప్రతి ప్రైవేట్ రంగంలో ఉన్న కార్పొరేట్ ప్రాథమిక స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించాలని, అధిక ఫీజులను అరికట్టాలని సమావేశంలో డిమాండ్ చేశారు. విద్య వైద్య రంగంలో రిఫరల్ అడ్మిషన్ చేసే వారికి బహుమతులు ఇచ్చే పద్ధతులు ఇచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సమావేశంలో డిమాండ్ చేశారు. పెద్ద అవి కార్పొరేట్ హాస్పిటల్స్, స్కూల్స్ కాదు. మనకు బలం అంటే ప్రతి గ్రామం లోపల ప్రతి అట్టడుగున ఉన్న వాళ్ళకు కూడా అవి అందుబాటులో ఉండాలి. అట్టడుగున ఉన్న వాళ్ళకు కూడా అది దాని లోపల ప్రవేశం ఉండాలి. దాంట్లో కొనసాగించడానికి ఫ్రీగా ఉచితమైనటువంటి విద్యా వైద్యం ఉండాలి. అవి రెండు మన దేశంలో లేవు. 30% విద్యా వైద్య అవసరాలను మాత్రమే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా సంస్థలు వైద్య సంస్థలు తీరుస్తున్నాయి. మిగతా 70%
ప్రైవేటు చేతి లోపల ఉన్నాయి. ప్రైవేట్ అంటే దాని లోపల దానికి ఉండేటువంటి లాజిక్ దానికి ఉంటుంది. రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కులాస్పూర్ నూతన వీడీసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని కుపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కులాస్పూర్ నూతన వీడీసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన వీడీసీ అధ్యక్షులు దమ్మై రంగిరెడ్డి, వీడీసీ వైస్ చైర్మన్ కొరవ పెద్దసాయిలు కమిటీ ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని శాల్వాతో సన్మానించారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు దిల్వర్ హుసేన్ కులాస్పూర్ గ్రామంలో బస్సు సౌకర్యం, సబ్స్టేషన్ మంజూరు విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దిల్వర్ హుసేన్, వీడీసీ చైర్మన్ దమ్మై రాజిరెడ్డి, వీడీసీ వైస్ చైర్మన్ కొయ్య పెద్దసాయిలు, సలహాదారులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ భారత ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి 73వ జన్మదినం సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన సీతారాం ఏచూరి అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీ విధానాలను ప్రచారం చేయడంలో మరియు దేశంలో మత విద్వేషాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను మతతత్వ బీజేపీని వ్యతిరేకించడంలో ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి ఐక్యపరచడంలో సీతారామయ్య కృషి అనిర్వచనీయమని, ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ కష్టజీవుల పక్షాన కార్మిక వర్గ రాజ్యస్థాపన కోసం తన వర్గ దృక్పథాన్ని వీడనాడి పేదల కోసం పోరాటాలు నిర్వహించారని, మత విద్వేషాలను వ్యతిరేకిస్తూ భారత ప్రజలను ఐక్యం చేసి లౌకికవాద రాజ్యం ఏర్పాటుకు కృషి చేయడమే సిపిఎం పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నగర నాయకులు నర్సయ్య, దీపిక మరియు ఈవీఎల్ నారాయణ, ఉద్ధవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. అగ్రనాయకుల్లో ఒకరైనటువంటి సీతారాం ఏచూరి గారి 73వ జయంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా భారతదేశంలో ఈరోజు మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల్ని కూడగట్టడంలో, అన్ని రాజకీయ పక్షాలని ఏకం చేయడంలో సీతారాం ఏచూరి గారు చేసినటువంటి విశేష కృషి మూలంగానే ఈ దేశంలో ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామ మైనార్టీ మాల సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామ మైనార్టీ సభ్యులు మాల సంఘ సభ్యులు కలిసి సన్మానించారు. కొరట్పల్లిలో మాల సంఘ భవనం, మైనార్టీ భవనం కోసం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నూతనంగా ఏర్పాటు చేయాలని కోరారు. దానికి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పందించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిధుల కొరత ఉన్నందున వచ్చే నిధుల ద్వారా తమకు నూతన సంఘ భవనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొరట్పల్లి కాంగ్రెస్ నాయకులు జాహర్, యాసిన్, ఇలియాస్, ముక్బూర్, వాజిద్, నూర్ఖాన్, అసీం, కలీం, పైసల్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 25వ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిశిత కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత రోటరీ జిల్లా 3150 కాకతీయ రీజియన్ జోన్ 9 న్యూ జనరేషన్ చైర్మన్ సతీష్, అతిథిగా రిటైర్డ్ కాకతీయ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ కె సాయిలు, ప్రత్యేక అతిథిగా నిశిత డిగ్రీ కాలేజ్ అకాడమీ కోఆర్డినేటర్ రాజు హాజరై ఈరోజు 25వ సంవత్సర అంతర్జాతీయ యువజన దినోత్సవం నిశిత కళాశాలలో ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా యువత సమస్యలను పరిష్కరించేందుకు, యువత దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వాలకు, ఇతరులకు ఇది ఒక అవకాశమని కొనియాడారు. ఐక్యరాజ్య సమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కల్పించడమే ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవ ప్రత్యేకత అని, సాంస్కృతిక చట్టపరమైన సమస్యల ద్వారా అపాయంలో చిక్కుకున్న జనాభాకు ఇటువంటి దినోత్సవాలు అవసరం ఉందని తెలిపారు. తదనంతరం ఈ కార్యక్రమానికి ప్రత్యేక వక్తగా హాజరైనటువంటి ట్రైనర్ చంద్రశేఖర్ రాచకొండ విద్యార్థులను ఉద్దేశించి
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రేరణ తరగతులను నిర్వహించారు. వారి సంభాషణలు విద్యార్థులు ఏ విధంగా తమ లక్ష్యాలను ఛేదించాలి, ఏ విధంగా సమయపాలన చేయాలి, రానున్న టెక్నాలజీ యుగంలో తమ వంతు పాత్ర ఎలా ఉండాలి, ఉద్యోగరీత్యా అవసరమైన సూచనలు విపులీకరించి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో కార్యదర్శి గోవింద్ జవహర్, సభ్యులు ఆకుల అశోక్, విజయరావు, బాబురావు, ఆకుల సందీప్, గోపాల్ కిరణ్, డాక్టర్ నవీన్ మాలు, డాక్టర్ అంకిత అగర్వాల్, శ్రీకాంత్ జవహర్, కళాశాల ఆంగ్ల సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి లీనా తదితర సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Local youth action for the SDGs means sustainable development goals and beyond. Remind us that big change begins with small steps. Planting a tree, cleaning a street, mentoring a friend. యానంపల్లి తాండా గ్రామ పంచాయతీలో తీజ్ పండగ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రోజు యానంపల్లి తాండా జీపీలో గిరిజన ఆరాధ దైవమైన తీజ్ పండగ ఇట్టి పండగకు పెళ్లి కాని కన్నెపిల్లలు గోధుమ విత్తనాలు బుట్టిలో పోసి అది ఒక మంచి కట్టి మీద పవిత్రంగా 9 రోజుల తర్వాత వాటి ముందర జగదాంబాదేవి, సేవాలాల్ మహారాజ్, రామారావు మహారాజ్, సాధు సంత్ మహారాజ్, భూదేవత అన్నపూర్ణాదేవి మాతాపితల పవిత్రమైన పూజలు చేసి పరమాన్నం ప్రసాదంగా పంచి అందరూ కూడా చిన్న పెద్దలు బంధువులు అతిథులు మరి ముఖ్య అతిథులను పిలుచుకోవడం మరి ఘనంగా బ్యాండ్ బాజాలతో భజంత్రిలతో నృత్యాలతో బంజారా సాంప్రదాయాలతో మంచిగా బాగా వర్షాలు పడాలని చెరువులు కుంటలు నిండి పాడి పంటలు పుష్కలంగా పండాలని మనసారా దేవుని ప్రార్థించారు. ఇట్టి కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎక్స్ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, డిచ్పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్ మరి సింగిల్ విండో చైర్మన్ రామ్ చందర్, ఎక్స్ ఎంపీపీ ముల్లంగి నర్సయ్య, యానంపల్లి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. బంజారా ఆడబిడ్డలు 9 రోజులు ఉపవాస దీక్షలు పాటించి తీజ్ యాడిపై ప్రత్యేకంగా భక్తి శ్రద్ధతో 3 పూటలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీళ్లు పోసి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అదేవిధంగా 9 రోజులు ఒక్కొక్క కార్యక్రమంతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రోజు భోగ్ బండార్ కార్యక్రమం జరిగింది. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీను రాథోడ్ మాట్లాడుతూ తీజ్ పండుగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా బంజారా ఆడబిడ్డలకు మంచిగా ఉండాలని, మంచి వరుడు వాళ్లకు దేవుడు ప్రసాదించాలని, పొలాల్లో పాడి పంటలు పండాలని, అందరికీ సేవాలాల్ మహారాజ్ మరియు మేరామ యాడి ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ మాపై దీవించాలని ఒక నమ్మకమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరూ తీజ్ ప్రోగ్రాంలో పాల్గొని 9 రోజులు ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అదేవిధంగా ఈ కార్యక్రమానికి యూనివర్సిటీలో నిర్వహించుకోవడం చాలా చారిత్రక విషయంగా చెప్పవచ్చని, ఎందుకనగా బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం ప్రతి ఒక్క బంజారా పౌరుడు మీద ఉంది. అదేవిధంగా భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాలను ఆచారాలను అందరికీ అందించాలి. యూనివర్సిటీలో నిర్వహించుకోవడం అనేది తెలియని వాళ్ళని కూడా ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, అవుట్సోర్సింగ్ టీచింగ్ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత 2 సంవత్సరాల నుంచి తీజోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ చదువుకునే మేము మిగతా డిస్ట్రిక్టుల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ అదేవిధంగా బంజారాల యొక్క ఔన్నత్యాన్ని అదేవిధంగా ఐక్యమత్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి మేము ఈ తీజ్ ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తామన్నాము. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ నగర శివాజీ బీడీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి మేనేజర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న మాట్లాడుతూ
శివాజీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు గత కొన్ని రోజులుగా కేవలం 9 నుండి 10 రోజుల పని దినాలు కల్పిస్తున్నారని, దీని ద్వారా భవిష్యత్తులో కార్మికులకు హాజరు శాతం చూయించి ప్రభుత్వాలు పెన్షన్ నిరాకరించే ప్రమాదం ఉందని, కాబట్టి కార్మికులందరికీ 26 రోజుల పని దినం కల్పించాలని, అదేవిధంగా నాణ్యమైన తునికాకు తంబాకు ఇవ్వాలని, కార్మికుల సంఖ్యకు తగ్గట్టుగా పిఎఫ్ ఖాతాలు ఇవ్వాలని, చాటన్ పేరుతో బీడీ కార్మికుల నుండి టేకేదార్ నుండి దోపిడీ ఆపాలని, 1000 బీడీలకు సరిపడా తునికాకు తంబాకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు ఎండి నజీర్, నిమ్మల నిఖిల్, కృష్ణవేణి, దేవగంగు లావణ్య, లత, సంధ్య తదితరులు పాల్గొన్నారు. రోజు హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్లో నగరానికి చెందిన ఎల్ఎస్ఎస్ ప్రసాద్ తీసిన యూట్యూబ్ షార్ట్ ఫిలింను ప్రదర్శించారు. డైరెక్టర్ సందీప్ షాండిల్లా సమాజంలో యువతకు ఎంతో ఉపయోగపడే చక్కటి షార్ట్ ఫిలిం తీసినందుకు ఎల్ఎస్ఎస్ ప్రసాద్ను మరియు అతనికి సహకరించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ విజయనందన్ను డైరెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో నార్కోటిక్స్ ఎస్పీ సీతారాం, ఏఎస్పీ కృష్ణమూర్తి, సిఐ శ్రీనివాసరావు, లయన్స్ డిస్ట్రిక్ట్ హెచ్ గవర్నర్ గంప నాగేశ్వరరావు మరియు ఇంపాక్ట్ లయన్స్ సభ్యులు, పాలిటెక్నిక్ బోధన సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. నందిపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, ఎంపీడీయూ ఎంఆర్యూ కార్యాలయంలో సందర్శన, ఇందిరమ్మ ఇళ్లపై ఆరా తీసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోదీ, వెంటనే ప్రధానిగా మోడీ రాజీనామా చేయాలి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాడాల మోహన్ రెడ్డి. అమరవీరులను స్మరించుకుంటాం, భారీగా విజయవంతమైన తిరంగా ర్యాలీ, పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లో చేరుతున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. NH-63 రహదారిలో బ్లాక్ స్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు సిపి సాయి చైతన్య. నవీపేట్ మండలంలోని రాంపూర్ రోడ్ ఏటీఎం చోరీ పాల్పడిన దొంగలు, నిందితులను ఛేదించిన పోలీసులు. పుట్టిన శిశువుకి ముర్రుపాలు అవసరం, తల్లిపాల వారోత్సవాల్లో ప్రముఖులు వెల్లడి. ప్రజలందరూ సోదర భావనతో మెలగాలి, రెంజల్ జలాల్ బుఖారీ దర్గా ఉర్స్ ఉత్సవాల్లో పాల్గొన్న సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.